నేను చెప్పాను కదా, ఐఏఎస్లకు శిక్షణ ఇచ్చే వ్యక్తి తను. ఎంతో మందికి తన వ్యక్తిత్వ వికాస క్లాసులు, తన వీడియోలు మీరు యూట్యూబ్లో కూడా చూసుంటారు. అద్భుతమైన వ్యక్తి. అంధ విద్యార్థులకు కూడా ఐఏఎస్లో శిక్షణ ఇస్తున్న వ్యక్తి తను. తన ఫౌండేషన్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తున్న వ్యక్తి. సో తనని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్నగారు ప్లీజ్. సాధారణంగా ఇలాంటి స్కూల్ యాన్యువల్ డే లాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు పేరెంట్స్కి మాలాంటి వాళ్ళ మాటలు వినాలని 1% కూడా ఇంట్రెస్ట్ ఉండదు. మీ పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంటుంది, అది సహజం కూడా. అందుకని నేనేమి ఎక్కువ మాట్లాడకుండా 1 నిమిషం మాట్లాడతా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి ఎర్లీ 30sలో ఉన్న పేరెంట్స్, అంటే 30, 31, 32 ఉన్న పేరెంట్స్. నాకు తెలిసి కాస్త అటు ఇటుగా యావరేజ్న పెళ్ళై కాస్త అటు ఇటుగా ఒక మ్యాక్సిమం 10 ఏళ్ళు, మినిమం ఒక 5-6 ఏళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, అంటే కొంచెం యంగ్ కపుల్ అని చెప్పవచ్చు. ఏదో 30 years ఇండస్ట్రీ లాగా 25 ఏళ్ల మ్యారిటల్ లైఫ్లో ఉన్న నేను దాదాపు వారానికి ఒక 3-4 దంపతుల్ని, అంటే కపుల్స్ని చూసే నేను, కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చే నేను మీకు ఒక 3 సలహాలు సరదాగా ఇస్తా. అందరికీ తెలుగు అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు? ఎవరైనా ఒకళ్ళిద్దరు కనుక తెలుగు అర్థం కాకపోతే క్షమించండి. పాయింట్ నెంబర్ 1, నాకు తెలిసి భార్యాభర్తలు ఒక్కసారైనా కొట్టుకోకుండా ఉండరు. మనం ఎంత మేకప్లు వేసుకున్నా, పైకప్పులు వేసుకున్నా. కాబట్టి యాక్సెప్ట్ వన్ థింగ్, కొట్టుకున్నా సరే ఒక లైను దాటకుండా ప్రేమించడం మీద దృష్టి పెడదాం. దానికి చేయాల్సింది 2. ఒకటి, ఆడపిల్ల వేరే ఇంటి నుంచి మన ఇంటికి వచ్చింది, మన చేయి పట్టుకొచ్చింది. ఆమె ఖచ్చితంగా ఇంకొక ఇంటిలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉండి వాళ్ళ అమ్మని, నాన్నని, అక్కని, అన్నని, ఇంటి పేరుని అన్నిటినీ వదిలి మన దగ్గరికి వచ్చింది. మనం నమ్మి వచ్చింది, చెయ్యి పట్టుకొచ్చింది. 3 అడుగులు ఏదో 7 అడుగులు నడిచి వచ్చింది, 3 ముళ్ళు వేయించుకొచ్చింది. ఆమెను ప్రేమగా చూసుకోవడం అనేది ఎక్కువ శాతం మాత్రం భర్త పాత్ర అవుతుంది. తప్పదు, చూసుకోక తప్పదు. దానికి ఏం చెయ్యొద్దు. మార్నింగ్ లేచిన వెంటనే మనం ఏం చేస్తామంటే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాం. మన ఆల్రెడీ బ్రాడ్కాస్ట్లోకి 20 మందో 30 మందో పేర్లు రెడీగా ఉంటాయి. గుడ్ మార్నింగ్ అని పెడతాం. మానేద్దాం. ఊర్లో ఉన్న ప్రతి పనికి మాలినోడికి మనం మెసేజ్లు గుడ్ మార్నింగ్ పెట్టడం కన్నా పొద్దున్నే లేచిన వెంటనే వీలైతే పెళ్ళం కిచెన్లో ఉంటే కిచెన్లోనూ, లేకపోతే కనుక ఎక్కడ పోర్టికోలు ఉంటే పోర్టికోలు దగ్గరికి తీసుకుని చిన్న వామ్ హగ్ ఇవ్వండి చాలంతే. అది రాత్రి వేసిన పెగ్గు కన్నా ఎక్కువ మైకు ఇస్తాను మాత్రం చెప్పగలను. ఐ ఎక్స్పీరియన్స్ దిస్. నేను రోజు చేసే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే కానీ మాట్లాడను. ఉదయమే లేచి మనం ఆమె కాస్త ఎనర్జీని ఇచ్చి ఆమె నుంచి ఎనర్జీని తీసుకుంటే హాయిగా ఉంటుంది. 2వ సూత్రం, ఎప్పుడైనా గొడవ వస్తే, ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వస్తే బెంగెట్టుకోకండి, ఏదైనా చేయండి, కానీ ఒకటి మాత్రం చేయడం మర్చిపోకండి. అదేంటంటే స్మైలింగ్. ఎంతైనా అవునండి, నవ్వండి అంతే. ఆమె రెచ్చిపోయి తిడుతోంది, నవ్వండి. ఆయన ఏదో అంటున్నాడు, నవ్వండి. లేదా జీవితంలో CALLS అని గుర్తుంచుకోండి. సి అంటే చేంజ్ ఇట్. మనకి ఇష్టం లేకపోతే మార్చాలి. మార్చలేం, అయిపోయింది, ఆల్రెడీ ముడి పడిపోయింది. కాబట్టి యాక్సెప్ట్ ఇట్. ఫస్ట్ సి చేంజ్ ఇట్. కుదరలేదా యాక్సెప్ట్ ఇట్. అది కుదరకపోతే లెర్న్ ఇట్. అది కుదరకపోతే లీవ్ ఇట్. ఏది కాకపోతే లవ్ ఇట్. ఇవేది కాకపోతే సఫరింగ్ ఇట్. ఏడవక తప్పదు. నిత్యం ఏడవడం కన్నా బెస్ట్ ఏంటంటే, అందుకని నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో దూరంగా వెళ్ళాలి
అంటే వేగంగా వెళ్ళాలి అంటే ఒంటరిగా వెళ్ళాలి, పరిపూర్ణంగా కంప్లీట్గా వెళ్ళాలన్నమాట పెళ్లి చేసుకుని వెళ్ళాలి. మనకి భార్య లేదా భర్త పిల్లల వల్ల మాత్రమే మనకి మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళ వల్ల మాత్రమే మన కంప్లీట్నెస్ వస్తుంది. ఇంటికి వచ్చిన తరువాత మనం ఎంత ఉన్నామన్నది పాయింట్. చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్నవి ఉంటే వాటిని తగ్గించుకుంటూ వెళ్ళడం. చివరిగా ఒకటి చెప్పి ముగిస్తాను. నాకు తెలిసి మీరందరూ కూడా ఐటీ వాళ్ళు ఎక్కువ ఉంటారేమో అనుకుంటున్నాను. కొంతమంది అన్నాను ఇవాళ మనకి ఐటీ వాళ్ళకన్నా కావాల్సిన వాళ్ళు అయితే ఏంటి వాళ్ళు. వ్యాపారం నష్టం వచ్చిందా అయితే ఏంటి, కొంచెం హెల్త్ బాగుండలేదా అయితే ఏంటి, ఏదైనా ఎగ్జామ్లో పాస్ అవ్వలేదా అయితే ఏంటి, చిన్న గొడవ వచ్చిందా అయితే ఏంటి. ఈ అయితే ఏంటి అనుకుంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్లో ఉంటాం. జీవితాన్ని సీరియస్గా తీసుకోకండి, జీవితాన్ని సిన్సియర్గా తీసుకోండి. సీరియస్కి సిన్సియర్కి తేడా ఏంటంటే పుస్తకం ఇలా చదువుతున్నప్పుడు పిల్లవాడు చదువుతున్నాడేమో అని మనం అనుకుంటాం, చదువుతున్నాడో లేదో వాడికి మాత్రమే తెలుస్తుంది. చదువుతున్నాడని మనం అనుకుంటే సీరియస్నెస్ నిజంగా చదువుతున్నాడో లేదో తెలిసేది వాడికే, అది సిన్సియారిటీ. అందుని ఇక్కడ గుండె లోతుల్లోంచి భార్యను, అమ్మను, కూతురిని, అన్నయ్యను వీళ్ళందరినీ ప్రేమించుకుంటూ వెళితే ప్రేమలో ఉన్న ఆనందాన్ని పొందితే అంతకు మించిందేం లేదు. ఇందాక చాలామంది ఒక మాట చెప్పారు, అడిగారు ఆ అమ్మాయి సారీ ఫస్ట్ ఎవరు చెప్పారని. నేనేమంటానంటే సారీ ఎవరు చెప్పాలి అనేది ఎప్పుడు అనుకోకండి. ఐ రిపీట్ దిస్, సారీ ఎవరు చెప్పాలి అని ఎప్పుడు అనుకోకండి. ఐ రిపీట్ దిస్, సారీ ముందు ఎవరు చెప్పాలని ఎప్పుడు అనుకోకండి. ఐ అగైన్ రిపీట్ దిస్, సారీ ఆమె ముందు చెప్పాలి నేను కాదు అనుకోకండి. గొప్పోళ్ళు మాత్రమే సారీ చెప్తారు, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ మాత్రమే సారీ చెప్తారు, కంప్లీట్ పర్సనాలిటీ మాత్రమే సారీ చెప్తారు, ఈగో లేనోళ్ళు మాత్రమే సారీ చెప్తారు, మెచ్యూరిటీ ఉన్నోళ్ళు మాత్రమే సారీ చెప్తారు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.